భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ సార్కు బయటి దేశాలలో ఉండే భారతీయులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతారు కదా. ఏ దేశం పోయినా అక్కడి ప్రవాస భారతీయులు ప్రధాని సారు కోసం పనిగట్టుకొని మరీ గాలిమోటార్ల డిపోలకు వచ్చి మరీ పలకరిస్తున్నారా. ఇప్పుడు స్వీడన్ దేశంకు పోయిన సారుకు అక్కడి ఇండియన్స్ కూడా వెల్కమ్ చెప్పారు. అగో చూసిర్రా, ప్రవాస భారతీయులే కాదు స్వీడన్ దేశం వాళ్ళు కూడా మోడీ మోడీ నరేంద్ర మోడీ అనుకుంటా గాలిమోటార్ల డిపోనే దద్దరిల్లిపోయేటట్టు ప్రధాని సారు పేరును వలుకుతుంటే ఆ ఏరియా మొత్తం మోత మోగిపోయింది. సార్ను చూడంగానే అక్కడ వాళ్ళ సంబురం చూడుండ్రి, సంబురమే సంబురపడేంత సంబురపడుతున్నట్టు లేదు. భారత ప్రధాని నరేంద్ర మోడీ సార్ వస్తుండని స్వీడన్ దేశంకు బతకబోయిన భారతీయులంతా ఇట్లా మంచిగా జాతీయ జెండాలు పట్టుకొని బుడ్డపిల్లలను కూడా ఎంట పెట్టుకొని వచ్చి మరీ కలిసిర్రట. అటు ప్రధాని సారు కూడా వాళ్ళ దగ్గరికి పోయి ప్రేమతోని వాళ్ళకరిచ్చిండు. ఇట్లా బయటి దేశం పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ సార్ను బయటి దేశంలో ఉండే అక్కడి పెద్ద పెబ్బలు కూడా పెద్ద ఎత్తున ఎదుర్కొండ్రు. సాలీసాలడి జీతాలతోని సంసారాలెల్ల తీసుకుంటా భారతదేశంలో ప్రజలు బాధలెల్లదీస్తుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డదన్నట్టు ఇండియాలో పెట్రోల్ డీజిల్ ధరలు పిటాన పిరమైనాయని ప్రజలు పీకర్ పడుతుంటే దేశ దిమ్మరోలే దేశ ప్రధాని దేశాలు తిరగబట్టే. మరి ఇంత కష్టకాలంలో ఆడికి ఎందుకు పోయిందంటే పెద్ద కంపెనీలతోని మాట్లాడేది అందుకట. ఇట్లా 3 మాటల ప్రధాని అయిన దేశ ప్రధానుల వారు ఎన్నో మాటల బయటి దేశాల టూర్లు పెట్టుకునుడు పెద్ద కంపెనీలతోని మాట్లాడి పెట్టుబడులు తెస్తా అని చెప్పిండు గాని యాపాటి కంపెనీలు వచ్చినాయో దేశం ఎంత ఎలిగిపోయిందో ఇప్పటికీ చూస్తూనే ఉన్నాము. ఇక ఇప్పుడు పోయిన పనన్నా పొందుగా అవుతుందా? అట్లా కూడా కాకుంటే ఆయన అంత దూరం పోయినందుకు గాలిమోటార్ల ఖర్చు దండగా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.